Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. Hello friends, I'm Sunil from Prajna Spoken English Institute, Hyderabad. ఫ్రెండ్స్, ఈరోజు మన సెషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందుగా మనం కోట్తో స్టార్ట్ చేద్దాం. ఎస్, సక్సెస్ డజంట్ కమ్ టు యూ, యు గో టు ఇట్. మనకు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని నాకు సక్సెస్ రావాలి అంటే సక్సెస్ మన దగ్గరికి రాదు. యూ హ్యావ్ టు గో టు ఇట్. ఏం చేయాలనుకున్నా సరే మీ ప్రయత్నం ఉండాలి. మీ ప్రయత్నం లేకుండా ఎలా సాధ్యమవుతుంది? ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు ఇట్. అప్పుడు మనకి ఇంగ్లీష్ కాదు ఏదైనా వస్తుంది కదా. వెరీ గుడ్, మర్చిపోకండి, సక్సెస్ డజంట్ కమ్ టు యూ, యూ గో టు ఇట్. మరి ఈరోజు టంగ్ ట్విస్టర్ చూద్దామా? ఎస్, టంగ్ ట్విస్టర్ చూడండి. A proper copper coffee pot, 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 a proper copper coffee pot. ఓకే, మనకు లాంగ్వేజ్ బాగా రావడానికి టంగ్ ట్విస్టింగ్ ఉండాలి కదా. సో మరి ఇది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మెయిన్ క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఎస్, గెట్ రెడీ. సో ఫ్రెండ్స్, హోప్ యూ ఎంజాయ్డ్ ద టంగ్ ట్విస్టర్. ఒక్కసారి టంగ్ ట్విస్టర్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. నాలుక తిరగాలి, ఇంగ్లీష్కి నాలుక అలవాటు పడాలంటే ఇంగ్లీష్ వర్డింగ్స్ ఎక్కువ పలుకుతూ ఉండాలి. టంగ్ ట్విస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్. సో ట్రై ఇట్. నా లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ఇంతకుముందు ప్రీవియస్ 2 క్లాసెస్లో వి లెర్న్డ్ సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్. గతానికి సంబంధించి నేర్చుకున్నాం. అయిపోయిన దానికైతే వర్బ్ టు చెప్పాలని చూసాం. ఫస్ట్ అసలు భాష నేర్చుకునే క్రమంలో ముఖ్యంగా మనకేం తెలియాలండి? మినిమం కొన్ని వర్డ్స్, అవే మనం చేసే పనులు అంటే వర్బ్స్ తెలియాలి. ఆ వర్బ్స్ని V1, V2, V3, V4గా డివైడ్ చేసాం. ఇంతకుముందు క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆ వర్బ్స్ని అప్లై చేయడానికి ఒక ఫార్ములా కూడా చూసాం. ఏంటి మన ఫార్ములా గుర్తుందా? లెట్స్ సీ ద ఫార్ములా నా. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇది మన ఫార్ములా. పాజిటివ్, నెగిటివ్ అంటే ఆన్సర్లు చెప్పడం. ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తాం. ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తాం. ఏ కాన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గివింగ్ ఆన్సర్స్. అదే కదా, క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్స్ చెప్పడం. పాజిటివ్, నెగిటివ్ అంటే రాశాను, తిన్నాను, చదివాను, ఆన్సర్లు చెప్పడం. తినలేదు, రాయలేదు, నెగిటివ్. క్వశ్చన్స్ తిన్నారా, మాట్లాడారా, క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ ఏమిటి, ఎప్పుడు, ఎందుకు. ఇంతకు ముందు వీడియోస్లో వి లెర్న్డ్ పాస్ట్ రిలేటెడ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటి అని అంటే ఫ్యూచర్ రిలేటెడ్. దీన్ని గ్రామాటికల్ టర్మ్స్లో సింపుల్ ఫ్యూచర్ అంటూ ఉంటాం. సో ఫ్యూచర్ రిలేటెడ్ నేర్చుకోవడానికి మనకి మెయిన్ ఏం చెప్పాలి అనేది ఒక క్లూ ఉండాలి. ఫ్యూచర్ అంటేనే మనకి గుర్తుండాల్సింది ఏంటి అని అంటే విల్ ఆర్ షెల్. విల్ కానీ షెల్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి. అయితే షెల్ అన్నిటికీ కుదరదు, ఓన్లీ ఐకి వీకి మాత్రమే వస్తుంది. విల్ అయితే అన్ని సబ్జెక్ట్స్కి కుదురుతుంది. ఐ, యు, హీ, షీ అన్నిటికీ కుదురుతుంది. కాబట్టి స్పోకెన్లో మనం విల్తో వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మనం చేసే పనికి విల్ V1 యూజ్ చేయాలి. విల్ పక్కన ఏం చెప్తాం? విల్ V1. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయేది. ఈ విల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు మన ఫార్ములాలో అప్లై చేస్తాం. అంటే ఫ్యూచర్లో నేను చేసే పనులు అని అర్థం. నేను రేపు క్లాస్కి వస్తాను, పాజిటివ్. నేను రేపు క్లాస్కి రాను, నెగిటివ్. రేపు మీరు క్లాస్కి వస్తారా, ఇంట్రాగేటివ్. ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, WH క్వశ్చన్స్. ఇది మన ఫార్ములా. ఈరోజు ఆన్సర్లు చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్స్ అడగడం నేర్చుకుందాం. ఎప్పుడైనా సరే మనము సెంటెన్సెస్ మేక్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్స్ కావాలి. సబ్జెక్ట్స్ అంటే ఎవరు? పని చేసేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ఐ, యు, హీ, షీ ఇవే. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఐ, యు నీవు లేక మీరు, హీ అతను, ఆమె అంటే షీ, ఇట్, దే, వి. ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్యూచర్ గురించి కదా నేర్చుకునేది. విల్ ఉండాలి. ఈ విల్ తీసుకొచ్చి ఇందులో అప్లై చేద్దాం. చూడండి, నేను రేపు క్లాస్కి వస్తాను, ఐ విల్ కమ్ టు క్లాస్ టుమారో. ఐ విల్ కమ్ టు, ఐ విల్ కమ్, ఐ విల్ అనట్లేదు, ఐ విల్ కమ్. ట్రై టు ప్రొనౌన్స్ దిస్ వే. ఓకే, ఐ విల్ కమ్ టు క్లాస్. ఐ విల్ స్పీక్, యు విల్ స్పీక్, హీ విల్ స్పీక్, షీ విల్ స్పీక్, దే విల్ స్పీక్, విల్ స్పీక్. ఓకే, మనం కొంచెం టైం స్పెండ్ చేద్దాం. విల్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. కొద్దిసేపు కలిసి గడుపుదాం. అండ్ మనం మూవీ చూద్దాం. విల్ వాచ్ అ మూవీ.
మనము పిక్నిక్ వెళ్దాం, విల్ గో అవుట్. ఓకే, లేకుంటే విల్ గో టు పిక్నిక్. సో ఇలా వెళ్దాం, ఫ్యూచర్లో చేద్దాం అంటే పాజిటివ్. నేను రేపు మీకు కొత్త వర్బ్స్ నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యూ సమ్ వర్బ్స్. మీరు టీచ్ చేస్తారు, యూ విల్ టీచ్. అతను టీచ్ చేస్తాడు, హీల్ టీచ్. ఆమె టీచ్ చేస్తుంది, షీల్ టీచ్. వాళ్ళు టీచ్ చేస్తారు, థెల్ టీచ్. మనం టీచ్ చేస్తాం, విల్ టీచ్. ఇందులో ఫార్ములాలో ఫస్ట్ వన్ అయిపోయింది, అంటే పాజిటివ్గా ఆన్సర్లు చెప్పడం అయిపోయింది. మరి నెగిటివ్ చెప్పాలి. నేను రేపు క్లాస్కి రాను, నేను రేపు మిమ్మల్ని కలవను, నేను రేపు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగను. ఇలా మరి నెగిటివ్ ఆన్సర్స్ కూడా చెప్తాం కదా. మరి నేను రేపు క్లాస్కి రాను అని అంటే నెగిటివ్ అంటే నేను నాట్ పెట్టేసేయండి, ఏం ఆలోచించకుండా నాట్. ఓకే, నేను రేపు క్లాస్కి రాను, ఐ విల్ నాట్ కమ్ టు క్లాస్. కానీ ఈ విల్ నాట్ని షార్ట్ కట్లో ఇలా పలకండి, బాగుంటుంది. ఐ వోంట్ కమ్, ఐ వోంట్ స్పీక్, ఐ వోంట్ రైట్, ఐ వోంట్ మీట్, ఐ వోంట్ ఆర్గ్యూ, ఐ వోంట్ అప్రిషియేట్. అతను అప్రిషియేట్ చేయడు, హీ వోంట్ అప్రిషియేట్. నవ్ లెట్స్ టేక్ ఏ వర్బ్. ఒక వర్బ్ తీసుకుందాం, చూడండి. స్పీక్ చూద్దాం. ఐల్ స్పీక్, I won't speak. You'll speak, you won't speak. He'll speak, he won't speak. She'll speak, she won't speak. They'll speak, they won't speak. We'll speak, we won't speak. I'll argue, I won't argue. You'll argue, you won't argue. He'll argue, he won't argue. She'll argue, she won't argue. They'll argue, they won't argue. We'll argue, we won't argue. అర్థమైందా? ఇలా నోటికి స్పీడ్గా రావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యూచర్లో చేస్తాను, పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్లు చెప్పడం చూసాం. ఇప్పుడు వీటిల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. సో ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతుంటే చెప్పడానికి సార్ ఈజ్ విత్ us, సునీల్ సార్ మనతో ఉన్నారు. బిఫోర్ దాట్ లెట్ మీ ఇన్ఫార్మ్ దిస్. ఇది ఒక్కసారి చూడండి. ఇప్పుడు వింటూ ఉంటే తెలుస్తోంది, మరి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక మెంటార్ ఉండాలి ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి. అలా ప్రాక్టీస్ చేయాలి, మేము ఎఫర్ట్ చేసుకోగలము అనుకున్న వాళ్ళ కోసం వీ హ్యావ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. ఆఫ్లైన్ హైదరాబాద్ అమీర్పేట్లో మనకి ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్ ద నెంబర్స్ బిలో. ఇక్కడ ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అదర్వైజ్ అక్కడి వరకు రాలేమండి, కష్టం అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో try to contact these numbers. So this is the information. Now let's practice positive negative ని. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, సార్ ఆన్సర్ చెప్తారు. ఈ పాజ్లో మీరు అక్కడి నుంచి ట్రై చేయండి. సార్ రెడీ? Yes, ma'am. ఓకే, నేను రేపు క్లాస్కి వస్తాను. I will come to class tomorrow. నేను అతనితో రేపు ఆర్గ్యూ చేయను. Try for this. I won't argue with him. నేను అతన్ని మెచ్చుకుంటాను. I will admire him or I'll appreciate him. అతను రేపు మనల్ని మీట్ అవుతాడు. He'll meet us tomorrow. ఆమె రేపు మూవీకి వెళ్తుంది. She will go to a movie tomorrow. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఫ్యూచర్లో. She will speak English tomorrow. In future? Yes, sir. Future. She will speak English in future. వెరీ గుడ్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. She won't speak English. ఆమె కార్ డ్రైవ్ చేస్తుంది. She will drive a car. ఆమె కార్ డ్రైవ్ చేయదు. She won't drive a car. ఆమె మనల్ని ఇన్వైట్ చేయదు. She won't invite us. ఆమె మనల్ని ఇన్వైట్ చేస్తుంది. She will invite us. ఆమె చీట్ చేస్తుంది. She will cheat us. ఆమె చీట్ చేయదు. She will not cheat us. ఆమె అడ్మైర్ చేయదు. She will not admire us. She will not or she won't. She won't admire. Yeah. ఓకే, నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. I will conduct online classes. నేను కండక్ట్ చేయను. I won't conduct. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగను. I won't ask you questions. నేను క్వశ్చన్స్ అడుగుతాను. I'll ask you questions. అతను క్రికెట్ ఆడతాడు. He'll play cricket. ఆమె క్రికెట్ ఆడుతుంది. She will play cricket. అతను రేపు న్యూస్ పేపర్ చదువుతాడు. He will read the newspaper tomorrow. అతను రేపు న్యూస్ పేపర్ చదవడు. He won't read the newspaper tomorrow. అతను కాన్సెప్ట్ నేర్చుకోడు. He won't learn the concept. అతను నేర్చుకుంటాడు. He will learn the concept. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. Thank సో ఫ్రెండ్స్, హోప్ యూ ఎంజాయ్డ్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఈ రోజు ఫ్యూచర్ రిలేటెడ్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. స్టే ట్యూన్డ్, టేక్ కేర్.